ప్రపంచంలో ఆయుధం చేతపట్టి దేశాలలోని ప్రభుత్వాల్ని మార్చాలనుకుని ఎవడైనా తీవ్రవాదే. ఆ తీవ్రవాదుల్ని అంతం చేయడం అనేది ప్రభుత్వం ముందున్నటువంటి కర్తవ్యం. ఇది మేం పాటిస్తున్నాం అని తేల్చి చెప్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. తీవ్రవాదం మీదన పోరాటాలకు సంబంధించిన అంశంలో తన వైఖరిని కుండబద్దలు కొట్టాడు. తీవ్రవాది మమ్మల్ని క్షమించండి అని అడుగుతాడు, దొరికిపోయినప్పుడు వాడిని క్షమించే పనిని మనం చేయకూడదు. వాడు దేవుడి దగ్గరికి పంపిస్తే ఆ దేవుడే క్షమించాలో లేదో తేల్చుకుంటాడు. మేమైతే ఆ దేవుడి దగ్గరికే పంపిస్తాం అన్నట్టు విషయాన్ని తేల్చి చెప్పాడు. భారత్లో తీవ్రవాదం పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పాకిస్తాన్ వ్యవహారాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా పెంచి పోషిస్తున్న తీవ్రవాదం గురించి ప్రస్తావించుకొచ్చారు. అమెరికా కొన్ని తీవ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది, లైక్ ఐఎస్ఐఎస్ లాంటిది. అట్లాగే కొన్ని తీవ్రవాద సంస్థల్ని అమెరికా తమ దేశం మీద కూడా, రష్యా మీద కూడా పెంచి పోషించింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.